ఇప్పటిదాకా నిన్నెంతో గౌరవంగా చూసేవాళ్లంతా మొహం మీద ఉమ్మేస్తారు, అసహ్యంగా చూస్తారు. దేనికైనా ఓ టైం ఉంటుంది. అలా టైం ఉంటుంది అని వెయిట్ చేయబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఇంకా అలాగే కూర్చున్నాననుకో పరిస్థితి మొత్తం చేయి దాటిపోతుంది. 25 ఏళ్ల నుండి దేనికోసమైతే ఎదురు చూస్తున్నాను, వేటి కోసమైతే ఇవన్నీ చేస్తున్నాను, అవన్నీ నాకు అందకుండా పోయే పరిస్థితి వస్తుంది. నా ఆలోచనలు, ప్రయత్నాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. అప్పుడు నేను చేతులు కట్టుకొని చెప్పినట్టు వింటూ చెప్పిన చోట కూర్చోవడం తప్ప ఏమీ చేయలేను. ఎందుకే అంతావేశపడతావు? చూడు, మోసం చేయడానికి కావలసింది ఆవేశం కాదు, ఓర్పు. 25 ఏళ్ల నుండి ఓపిక పడుతూ వచ్చావు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేవా? నువ్విప్పుడు తొందరపడి ఆవేశపడ్డావనుకో, నువ్వేంటో, నీ నిజస్వరూపమేంటో మొత్తం బయటపడిపోతుంది. అందుకని నోరు మూసుకుని నేను చెప్పినట్టు విను. సాయంత్రం పార్దు వచ్చినప్పుడు అందరికంటే ప్రేమగా, అందరికంటే బాధ్యతగా మాట్లాడు. ఒక మంచి తల్లిగా నటించి నమ్మించి పార్దును నిశ్చితార్థానికి ఒప్పించు. పార్దు గురించి నువ్వు ఎంతగానో తపన పడుతున్నట్టు అందరూ అనుకునేలా చెయ్యి. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. అది కాదమ్మమ్మా. చూడు, గురి చూసి బాణం వెయ్యడం వేటగాడి లక్షణం. అదను చూసి దెబ్బ కొట్టడం ఈ నాగమణి లక్షణం. చెప్పింది చెయ్యి. ఏంటేడుకొండలు? రండమ్మా, కూర్చోండి. నువ్వు కూర్చో. పర్వాలేదమ్మా. ఏం పర్లేదులే, కూర్చో. అమ్మా, మీ కాఫీ తెప్పించమంటారా? ఇందాక నీ పెళ్ళాం ఇచ్చింది, తాగానులే. నీతో కొంచెం మాట్లాడాలయ్యా. చెప్పండమ్మా. నిన్న నువ్వు మా ప్రసాదు పోయి జ్యోతిష్యుని కలిశారట కదా, ఏం చెప్పాడు? అమ్మా, ఇంటికొచ్చే పెద్ద కోడలతో సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పుండాడమ్మా. నీ గురించి ఏమో అనుకున్నానయ్యా. పర్లేదు, మంచోడువే. డబ్బులు లేకపోయినా గుణం ఉంది. మా వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయకపోయినా కనీసం ఈ విధంగానైనా సహాయపడుతున్నావు. మా కుటుంబానికి మంచి జరగాలని మీరు చేస్తున్న ఆలోచన, ప్రయత్నం బాగానే ఉన్నదయ్యా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా పార్దు పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? విషయమంతా చెప్పి బుజ్జగించో, బతిమాలో నచ్చజెప్పాలమ్మా. అంతా మంచే జరుగుతుందని ఎట్టాకొట్టా ఒప్పించాలమ్మా. అవునయ్యా, నిజమే. సరే, వాడిప్పుడొస్తే నేను మాట్లాడతాను. కొంచెం నా పక్క నుండి నువ్వు కూడా మాట్లాడు. అట్టాగేనమ్మా. బావున్నావా జేజవ్వా? బావున్నానే. నువ్వెలా ఉన్నావు? బావున్నాను. నువ్వెప్పుడొచ్చావే ముసలి? ఇందాకనేరా బడుద్దాయి. అవును, మీరే వచ్చారు. పార్దు ఏటా? కాబోయే భార్య బండి మీద వస్తున్నాడు.